అన్నా చెప్పన్నా. ఏరా నాని ఇంకా షాప్కి రాలేదు? వస్తున్నానన్నా, హెల్త్ బాగాలేదు. లేట్ అవుతుంది కదా. వచ్చేస్తున్నానన్నా. టైం అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళాలి. తమ్ముడు, కార్ సర్వీసింగ్ చేసి ఉంచమ్మా, మా అబ్బాయి వచ్చి తీసుకెళ్తాడు. అన్నా, మా ఫాదర్ కార్ సర్వీసింగ్ ఇచ్చారు, అయిపోయిందా? అయిపోయిందన్న, ఒకసారి చెక్ చేసుకోండి. అన్నా ఏంటన్నా స్క్రాచెస్ ఏంటన్నా? అన్నా సారీ అన్నా, చూసుకోలేదు. సారీ ఏంటి? సారీ ఏంటి? అక్కడ లోపల పిలుస్తానన్నా. మాట్లాడదాం. అన్నా కస్టమర్ పిలుస్తున్నారన్నా. నన్నా ఏమైంది? అన్నా ఏంటన్నా మీ వాడు స్క్రాచెస్ పెట్టేసాడు కార్కి. ఏమైందిరా? పని వచ్చిన వాళ్ళు పెట్టుకోవాలి, పని రావాలని కాదు. ఇలా అయితే ఎలారా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? దేనికి పని చేయవా? ఈ పని ఎలాగా పని చేయట్లేదు. వెళ్ళి కనీసం అడుక్కు తిను, దానికన్నా పని చేస్తావా లేదో. అన్న, ఎవరన్నా కొట్టింది? మీ ఓనరా? ఏమైంది? మా ఓనర్ తమ్ముడు కారు సర్వీసింగ్ జాయిన్ అయిన కదా, కారు మీద చిన్న క్రాక్ పడిందని కస్టమర్ గొడవ పెట్టాడు. దానికి మా ఓనర్ నన్ను తిట్టి పంపించేసాడు అన్నమాట. ఇంత చదువుకొని నువ్వు ఇందులో చేయడం ఏంటన్నా? ఏం చేస్తాను తమ్ముడు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. ప్రాబ్లం ఏంటన్నా? అమ్మకి హెల్త్ బాగాలేదు తమ్ముడు, అందుకని చెప్పేసి ఇలా కారు వాషింగ్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. వచ్చేసా సార్. నానే అమ్మకి కాల్ బ్లాక్ లో స్టోన్లు ఉన్నాయమ్మా. కొంచెం టైం ఏమన్నా ఇస్తారా సార్? టైం ఏం లేదమ్మా, చాలా సీరియస్ ఉందమ్మా. ఇప్పటికే చాలా పాపం ఆవిడ చాలా టాబ్లెట్లు వాడేసింది. దానివల్ల స్టోన్స్ లో కాల్ బ్లాక్ స్టోన్ లో బాగా పెరిగిపోయినాయి అమ్మ. వాళ్ళు రేపు జాయిన్ చేసేయండి, ఎల్లుండి ఆపరేషన్ చేద్దాం. ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉందా సార్? అమ్మకి సీరియస్ ఉంది కదమ్మా, 95+. రేపు సగం అమౌంట్ కట్టు, ఆపరేషన్ మండే చేద్దాం. మండే ఒక సగం అమౌంట్ కట్టాలి, సరేనా? ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదే. రోహిత్ గడికి ఫోన్ చేద్దాం. హలో రోహిత్, ఎక్కడ ఉన్నావు? చెప్పినాని. ఇక్కడే సీతంపేట దగ్గర ఉన్నాను రా.
హలో రోహిత్, ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. అమ్మకి హెల్త్ బాగాలేదు. అవునా? డాక్టర్ గారు ఏమన్నారా మరి? అయితే డాక్టర్ గారు 4 lakhs అడిగారు. 4 lakhs? అర్జెంటుగా సర్జరీ చేయాలంట. ఇప్పుడు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నాకు కొంచెం చిన్న హెల్ప్ చేయరా? డాక్టర్ గారు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా దగ్గర అమౌంట్ లేదు. కొంచెం నాకు ఏదో హెల్ప్ చేయరా? సరేరా, ఏదో ఒకలా ట్రై చేద్దాం. నువ్వు ఎక్కడున్నావు చెప్పు ఇప్పుడు. సరే అయితే నేను ఇక్కడే సాహి హాస్పిటల్ దగ్గర ఉన్నాను. సరే అయితే వస్తున్నాను రా, ఆగు. సరే అయితే. హలో నాని, ఎక్కడరా? నేను హాస్పిటల్ బయట ఉన్నాను, ఒకసారి బయటికి రా. ఇక్కడే టెంపుల్ దగ్గర ఉన్నాను రా. ఏ టెంపుల్ దగ్గర ఉన్నావురా? శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ దగ్గర ఉన్నాను రా. టెంపుల్ ఎక్కడ ఉందిరా? కనిపించి ఆగు, వస్తున్నాను. ఇక్కడ ఉన్నాను, వచ్చే. అమ్మకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారా. 4 లక్షలు కావాలంట. లేకపోతే ఇంకా అమ్మ మనకు దక్కదన్నారు డాక్టర్ గారు. కూడా అర్థం కావట్లేదు. సరేరా, బండి ఎక్కి నువ్వు ఫస్ట్ మాట్లాడదాం. నన్ను కొంచెం ఫాస్ట్గా చర్చి దగ్గరికి తీసుకెళ్ళరా. మనసులో లోతుగా దిగాయి, నమ్మిన వాళ్ళే దూరమై నీడలే తోడయ్యాయి. కానీ శూన్యంలో కూడా ఒక చిన్న వెలుగు కనిపించింది. ఆ వెలుగే నా ధైర్యమై నన్ను ముందుకు నడిపించింది. హలో హలో, నాన్నగారు మాట్లాడుతున్నారా? మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం. చెప్పండి సార్. మీకు మా బ్యాంక్ నుండి ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది. అలాగే మీ ట్రాన్సాక్షన్స్ బాగుండడం వల్ల మీకు 2,50,000 పర్సనల్ లోన్ వెంటనే అప్రూవ్ అయింది. మీకు ఇప్పుడే క్రెడిట్ చేయమంటారా? కావాలి సార్, చాలా అర్జెంట్ సార్. ఇప్పుడు ప్రాసెస్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వంగను ఈ లోకం బలానికి, తమ్ముడు మొత్తం అమౌంట్ కట్టేసాను. డాక్టర్ గారు ఆపరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. నాకు డౌట్, బ్యాంక్ నుంచి రూపాయి 5 lakhs వచ్చినాయి. రోహిత్ దగ్గర నుంచి 70,000 తీసుకొచ్చాము. ఇంకా 80,000 ఉంటాయి కదా, అది ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రతి వారం ఈ లెక్కలు చూడలేక చిరాకు దుబ్బుతుందిరా బాబు. పవన్ గడికేమో 2,000 ఇవ్వాలి, వంశీ గడికేమో 4,000 ఇవ్వాలి. ఈ నానిగడేమో చెప్ప పెట్టకుండా మానేశాడు. ఫస్ట్ వీడి అకౌంట్ క్లియర్ చేస్తే ప్రాబ్లం వదిలిపోతుంది. ముందు ఆడితో మాట్లాడాలి. ఏంటి వీడు నానిగడిలా ఉన్నాడు? ఎరా ఆ రోజు పౌరుషంగా బయటకు వెళ్ళిపోయావు, దేనికి వచ్చావురా షాప్కి? చెప్పరా. అన్న కాదన్న, నేను అర్థం చేసుకున్నా, ప్లీజ్ అన్న. ఎలా అర్థం చేసుకుని ఏమని అర్థం చేసుకోను? ఆ రోజు వెళ్ళిపోయినప్పుడు తెలియదా నీకు? నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అందుకని వద్దురా, నీ ఇబ్బందులు చూసి నేను ఇబ్బందులు పడలేను. ఆలోచించుకో నువ్వే. వద్దొద్దు, అవ్వదు. ప్లీజ్ అన్న. నీ ఇబ్బందులు అర్థం చేసుకుంటే నేను ఇబ్బందుల్లో పడాలి. దేనికి ఏం అర్థం చేసుకోను? ఆ రోజు నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఆలోచించుకోవాలని. ప్లీజ్ అన్న, అర్థం చేసుకున్నా. ఏంట్రా అర్థం చేసుకోవాలి? క్లోజింగ్ టైం వచ్చిన బుర్ర తింటావు, నాకు అవ్వదురా. లెక్కలు చూస్తే నీకు ఇవ్వాల్సిన 1500 ఉన్నాయి. తీసుకుని బయలుదేరు. కనుక నా బుర్ర తినక వెళ్ళు, బయలుదేరి. వద్దు, అవ్వదురా. ప్లీజ్ అన్న,
అన్న నీ కాలు పట్టుకుంటా నేను చెప్పేది వినన్నా అన్న ప్లీజ్ ఏ వద్దు, నా కాళ్ళ మీద పడకు, పైకి లేదు, కాళ్ళ మీద పడకు, అన్న లేకరా, పైకి లేకు. ప్లీజ్ అన్న ఒకసారి నేను చెప్పేది వినన్నా. ఒక్క నిమిషం ఆగు. ఇంత ఇబ్బంది పడుతున్నావు, ఇంత బాధపడుతున్నావు అంటే ఏదో పెద్ద ప్రాబ్లం అయి ఉంటది. ఏంటి నీ ప్రాబ్లం చెప్పు ఒకసారి. అన్న నాకు కొంచెం డబ్బులు అర్జెంట్ అన్న. మా అమ్మ చావు బతికి మధ్య అన్న. మా అమ్మ ఎంత అమౌంట్ కావాలి ఇప్పుడు నీకు? కావాలన్నా మా అమ్మ దాచుకున్న డబ్బులు కూడా నాకు కాలేజ్ ఫీజు కట్టిన చదివించిందన్న. సరే, నువ్వు ఇంకా బాధపడకు సరేనా? నాకు అర్థమైంది. ఫోన్ పే చేస్తాను అమౌంట్ నీకు. ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అమ్మ ప్రాబ్లం చూడు. నీ ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయిన తర్వాత నువ్వు కంటిన్యూగా షాప్కి రా. నీ మీద చాలా నమ్మకం ఉంది, పాడు చేసుకోకు, జరిగినవన్నీ మర్చిపో, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళు.